నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థికాభివృద్ధి ఉన్నప్పుడే రూపుదిద్దుకోనున్న ఆరోగ్యవంతమైన సమాజం పాలకొల్లులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. పర్యావరణాన్ని పాడు చేయకుండా దీపావళి పర్వదినాన్ని నిర్వహించుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు భీమవరంలో హితవు పలికిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో పనిచేసే ఉత్తమ అధ్యాపకులను తణుకులో ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. నూతన సాంప్రదాయానికి నాంది పలికిన మేనేజ్మెంట్ అసోసియేషన్. తణుకులో వయోవృద్ధుల ఇంటికి వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్, నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు. అరుదైన ఆదర్శ సేవలకు ప్రశంసలు. తాడేపల్లిగూడెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఏపీ స్టేట్ భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల. తక్కువ ధరకు లభించే జెనరిక్ మందుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. రాజమండ్రిలో ప్రజలకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. గోదావరి తీర ప్రాంతాల్లో ఆరంభమైన చేపల వేట సందడి. ఆనందం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు. ఆలమూరు మండలంలో ₹1 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. పాల్గొన్న అధికారులు, స్థానిక నాయకులు. ఆర్థికాభివృద్ధి ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడగలదని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల మేరకు అధ్వానంగా తయారైన రహదారులను మెరుగుపరుస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పోలవరం పనులు ఈవేళ డేట్ ఇచ్చి మరీ పూర్తి చేయడానికి ముందుకెళ్తూ ఉన్నాం. రాజధాని లేని రాష్ట్రం 3 ముక్కలు అన్నాం, 3 ఇటుకలు కూడా ఎక్కడా పెట్టలా. అటువంటిది ఇవాళ మళ్ళీ రాజధాని నిర్మాణాన్ని ఈవేళ పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ హయాంలో పారిశ్రామికలు పారిపోయారు పొరుగు రాష్ట్రాలకి. మళ్ళీ ఆ పారిశ్రామికల్ని మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి మీరు చూశారు. గూగుల్ లాంటిది కంపెనీలు సైతం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వస్తూ ఉన్నాయనంటే భవిష్యత్తులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక అభివృద్ధి పదంలో నడిపించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం. మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి 14-15 నెలల కాలంలోనే మీరు చూశారు. ఒక తల్లికి వందనం కానీ, ఒక అన్నదాత సుఖీభావ కానీ, మరి ఎంతమంది పిల్లలుంటే వాళ్ళకి సాయం అందించడం, ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, 16,350 డిఎస్సి పోస్టులు, టీచర్ పోస్టులని భర్తీ చేయడం, ₹5కే అన్నా క్యాంటీన్లు పెట్టడం, మత్స్యకారులకు వేట సమయంలో వాళ్ళకి 10,000 ఉంటే ₹20,000 వాళ్ళు సాయం పెంచి ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, ఇట్లా ఈ 15-16 నెలల్లోని ఇంత పెద్ద అభివృద్ధి, ఇంకొక పక్కన ఇంత సంక్షేమం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరి దీన్ని చూసి భారతదేశంలో నిర్వహించే ప్రతి పండుగకు చారిత్రక నేపథ్యం ఉంటుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం జరిగే దీపావళి పర్వదినం సందర్భంగా ఆదివారం ఆమె భీమవరం మీడియాతో ముచ్చటించారు. ముఖ్యంగా మానవాళి మనుగడకు సంబంధించిన అంశాలతో అధిక శాతం పండుగలు రూపుదిద్దుకున్నాయన్నారు. దీపావళికి సంబంధించి చీకటిపై వెలుగును, చెడుపై మంచిని సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటున్నట్లు నాగరాణి వివరించారు. ఏమైనప్పటికీ దీపావళిని పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తూ ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైన లెక్చరర్లను తొలిసారిగా తణుకులో సన్మానించి నూతన సాంప్రదాయానికి నాంది పలికారు. ఇందులో భాగంగా గమ్నీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యాబోధనలో నైపుణ్యం పొంది విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న వారిని ఆయన సన్మానం చేసి అభినందించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ప్రతిభా బోధకులు విచ్చేయడంతో సభా ప్రాంగణం నిండింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మాదిరిగా ప్రైవేటు విద్యాసంస్థలు కూడా తమ వద్ద పనిచేస్తున్న వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
శ్రీనివాస్ గారు మీతో పాటు మీ కుటుంబ యాజమాన్యం వాళ్ళు కూడా రాకేష్ గారు సాయి అన్న సార్ జూనియర్ కాలేజెస్ అనేది రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య అనేది ఎవరికైనా సరే ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. అటువంటి విద్య అందించే విధంగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలన్నీ కూడా ఈరోజు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఈరోజు అనేక మందికి వారి వారి ప్రస్థానాల్లో భవిష్యత్తులో వారి మంచి భవిష్యత్తు కలిగే విధంగా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. స్కూల్ స్థాయి నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఈరోజు పర్టికులర్గా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థను ఇంకా పరిష్కరణ చేసి మన రాష్ట్రాన్ని విద్యలో అందించే విధంగా, అలాగే ముఖ్యంగా భవిష్యత్తులో విద్యార్థులు అదేవిధంగా వారు సాధించేటటువంటి ఏదైతే వారి కెరీర్ పార్ట్ ఉంటుందో దానిలో కూడా వెళ్ళే విధంగా ఈరోజు కాలేజ్ స్థాయి నుంచే అనేకమైనటువంటి నూతన కోర్సెస్ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మన జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకులు ప్రసాద్ గారు అదేవిధంగా ఇతర సంఘ పెద్దలందరూ కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న విద్యా వ్యవస్థకు సంబంధించి అసోసియేషన్స్ కూడా అనుసంధానం చేసుకుని దానిలో రిఫార్మ్స్ కానీ అటు ప్రైవేటు విద్యా వ్యవస్థకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఇంకా పటిష్టం చేసే విధంగా కూడా చేసేటటువంటి కృషిని మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు ఒక గుర్తింపు, ఇది మీ అందరికీ కూడా గర్వకారణం, అలాగే మేనేజ్మెంట్ కూడా గర్వకారణం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ గురు పూజోత్సవ వేడుకలలో అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎంఎస్ఆర్ ఆంజనేయులు, అధ్యక్షులు వి వెంకట ప్రసాద్, ఉపాధ్యక్షులు టి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి వై శివనాగేంద్ర ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా శాఖ అధ్యక్షులు జి బ్రహ్మాజీ, కార్యదర్శి విఎస్ఎస్ స్వామి, నాయకులు అనపర్తి ప్రకాశరావు, నందికం భాస్కర రామయ్య, కె రామ్కుమార్, డి వేణుగోపాల్, కె నాగరాజులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుసేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు ఇంటికే పరిమితమైన 6 అనారోగ్య వృద్ధుల వద్దకు సంచార శకటం ద్వారా వెళ్లి పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే సంఘ సభ్యులు గోదావరి మాణిక్యాలరావు అందించిన ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా మానవత్వంతో సహకరించిన వైద్యులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, కోశాధికారి అచ్చి భాస్కరరావు, మెంబర్ గిరిజాల నాగేశ్వరరావులతో పాటు నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఇదిలా ఉండగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియజేయాలని అధ్యక్షులు కోరారు.
సంగీత త్రిమూర్తులలో ఒకరిగా ప్రసిద్ధి చెందిన ముత్తుస్వామి దీక్షితుల వర్ధంతిని తణుకు రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాలలో ఆదివారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు ఆరాధనోత్సవాలను నిర్వహించి ఆయనపై ఉన్న భక్తిని చాటుకున్నారు. ముఖ్యంగా పంచగణపతి కృతులను సామూహికంగా గానం చేసి అందరినీ అలరించారు. అనంతరం ప్రిన్సిపల్ భమిడి కమలాదేవి మాట్లాడుతూ ముత్తుస్వామి దీక్షితులు సంగీతానికి అందించిన సేవలను వివరించారు. ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి, వీళ్ళ ముగ్గురులో ముత్తుస్వామి దీక్షితుల వారి ఆరాధన ఈరోజు. ఆరాధన అంటే వారు సిద్ధి పొందిన రోజు అన్నమాట. ముత్తుస్వామి దీక్షితుల వారు సంస్కృతంలోనే రాశారు. త్యాగరాజస్వామి, శ్యామాశాస్త్రి వాళ్ళు తెలుగులో రాస్తే ఈయన కృతులన్నీ సంస్కృతంలో రాశారు. 16 సంవత్సరాలు వచ్చేసరికి ఈయన 14 రకాల వేదంతో వేదం, సంగీతం, జ్యోతిషం, గణితం ఇలా మొత్తం ఎన్నో వీటిల్లో నిష్ణాతుడయ్యి కాశీ వెళ్ళి అక్కడ గురువు గారితో పాటు అక్కడ ఉండి సంగీతం నేర్చుకుని శ్రీ విద్యోపాసన ఆయన దగ్గర విద్యోపాసన చేసి దాన్ని సిద్ధి పొంది ఇంకా వెళ్ళిపోమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోమని గురువుగారు అంటే, వెళ్ళను బాబు, నేను వెళ్ళను, మీతోనే ఉంటానన్నారు. అయితే ఓ పని చెయ్యి, గంగలో దిగి నీకు సిద్ధమైందో లేదో తెలియడానికి గంగలో దిగి నువ్వు ఒకసారి లే అన్నాడు. ఆయన గంగలో స్నానం చేసి లేచేసరికి ఆయన చేతికి వేణ ఒకటి తగిలింది. ఆ వేణను తీసుకునేసరికి ఇదిగో చూసావా నీకు సిద్ధి పొందినట్టుగా ఇదే రుజువు కనుక వెళ్ళంటే. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంకా వసుంధర, మానేపల్లి లక్ష్మి, అధ్యాపకులు పుల్లాబొట్ల జగదాంబ, రాపాక శ్రీ మహాలక్ష్మిలు పాల్గొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి, దిగువ తరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తణుకు మండలం పైడిపరు గ్రామంలో ఏర్పాటు చేసిన దీపావళి బాణసంచా దుకాణాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా మధ్యతరగతి కుటుంబానికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆదా అవుతుందని చెప్పారు. ఈ విధంగా మొదటి సంవత్సరంలోనే దాదాపు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఆదా అవుతుందన్నారు. జీఎస్టీ కారణంగా ధరలు తగ్గినట్లు చెప్పారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈయన వెంట పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.